లైఫ్లో పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మీ టైం అనేది చాలా తక్కువ దొరుకుతుంది కదా. సో నాకు ఎప్పుడైనా ఒక్కదాన్నే బయటికి వెళ్ళినప్పుడు ఆ మీ టైం దొరికితే నేను ఖచ్చితంగా ఫిల్టర్ కాఫీతో ఆ మీ టైంని ఎంజాయ్ చేస్తాను. మార్కెట్ అంతా ఫుల్ బిజీగా ఉంది హోలీ వల్ల, రేపు హోలీ కదా అందువల్ల. అండ్ ఇవంతా సమ్మర్ స్పెషల్స్, ఇవి చూడగానే నాకు మా ఊరు గుర్తొచ్చింది. మీలో ఎంతమందికి అయితే తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నూడిల్స్ చేసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత. క్విక్గా ఏం చేసుకునే ఓపిక లేక ఇక్కడ సాయంత్రం హోలికా దహన్ అయిపోయిన తర్వాత స్వీట్ తినాలని చెప్పి పూరన్ పోలి చేసుకుంటారు. అంటే మనం బొబ్బట్లు అంటాం కదా, వీళ్ళు పూరన్ పోలి అంటారు. సో నేను కూడా చేద్దామని చెప్పేసి దానికోసం ప్రిపేర్ చేసి పెట్టాను. బిల్డింగ్ వాళ్ళంతా హోలికా దహన్ చేయడానికి రెడీ చేస్తున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు. మనం భోగి చేసుకుంటాం కదా, సేమ్ ఆల్మోస్ట్ అట్లనే చేస్తారు. కాకపోతే వీళ్ళు కొంచెం పూజ చేసి ఇందులో కొబ్బరికాయలు వేస్తారు, అదొకటే డిఫరెన్స్. మిగతా అంతా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. ఈ పండగ ప్రత్యేకత ఏంటి అంటే చెడు మీద ఎప్పుడు మంచి విజయం సాధిస్తుందని చెప్పి, మన లైఫ్లో కూడా కష్టాలంతా తొలిపోయి ఇంకంతా మంచి జరగాలి అని చెప్పి కోరుకొని ఒక కొబ్బరికాయ వేస్తారు. ఇదే హోలికా దహన్ స్పెషాలిటీ అనమాట. ఈ పండగ ప్రత్యేకత అదే. హోలికా దహన్ అయిపోయిన తర్వాత నేను పైకి వచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. పూరన్ పోలి అంతా నేను ప్రిపేర్ చేసి ముందుగానే పెట్టేసుకున్నాను. లోపల పెట్టే పిండి పైన ఈ చపాతీ పిండితో చేస్తారు, గోధుమ పిండితో. సో పసుపు వేసి పిండి చేసి పెట్టుకుంటారు, నెయ్యితో 2 పక్కల కాల్చుకుంటారు. తినేసి డే ఏం చేసేసరికి 10:30 అయింది. కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.